దేశ రాజధానిలో నీటి కటకట మొదలైంది. నీళ్ల కోసం ప్రజలు అల్లాడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నీళ్ల కొరత రావడంతో అధికారులు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి పరిష్కార మార్గాలపై చర్చించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు నీటి కష్టాలు మొదలయ్యాయి. ఢిల్లీలో మొట్టమొదటిసారిగా తీవ్రమైన నీటి కొరత కనిపిస్తోంది. నీళ్ల ట్యాంకర్ల కోసం ప్రజలు బారులు తీరి నిల్చుంటున్నారు. పరిస్థితి తీవ్రత ఎంత ఉందంటే నీటి కొరతపై అధికారులు ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. నీటి శాఖ మంత్రి అతిషి, ఆరోగ్య శాఖ మంత్రి సౌరవ్ భరద్వాజ్, చీఫ్ సెక్రటరీ, ఇతర సీనియర్ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొని సమస్య పరిష్కారంపై చర్చించారు. నీటి వృధాపై ప్రభుత్వం ఇప్పటికే ఆంక్షలు విధించింది. పైపుల ద్వారా కార్లను వాష్ చేసిన, నీటి ట్యాంకులు ఓవర్ఫ్లో అయినా, భవన నిర్మాణాలకు, వాణిజ్య ఉపయోగాలకు మంచినీటిని వాడినా 2,000 రూపాయల వరకు పెనాల్టీ విధిస్తామని హెచ్చరించింది. నీటి వృధాను అరికట్టడానికి 200 టీంలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఢిల్లీలో నీటి కొరతపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా స్పందించింది. ప్రజల నిర్లక్ష్యం కారణంగా రోజు 49 బిలియన్ లీటర్ల నీళ్లు వృధా కావడంపై నివేదిక ఇవ్వాల్సిందిగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖను కోరింది. అంతేకాదు నీటి వృధాపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఢిల్లీకి ప్రధాన తాగునీటి వనరులు యమునా నది, ఉత్తరప్రదేశ్లోని గంగా నది, హర్యానా రాష్ట్రాల నుంచి వచ్చే నీటి వాటా. వీటికి తోడు బోరుబావులు. యమునా నది నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిలిపేయడం వల్లనే ఢిల్లీకి నీటి కష్టాలు మొదలయ్యాయని ఢిల్లీ నీటి శాఖ మంత్రి అతిషి ఆరోపించారు. ఈ విషయంపై హర్యానా ప్రభుత్వానికి లేఖ రాశామని, అలాగే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాని విడుదల చేయాలని కోరతామని అన్నారు. అయితే దీనిపై హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించలేదు.